హలో! మనిషి ఎందుకు ఎప్పుడు తనని ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు? ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి. జీవితంలో సగం బాధలనేటివి తగ్గిపోతాయి. ఏం జరిగింది ఇక్కడ అంటే, పూర్వం మనిషి అంటే జీవ పరిణామ క్రమంలో మనిషి చక్రం కనుగొన్నాడు, అగ్నిని కనుగొన్నాడు. అంటే మనిషి జీవ పరిణామ క్రమంలో ఇదొక పెద్ద మార్పనమాట. పెద్ద అభివృద్ధి. సో, అలా అగ్నిని కనుగొన్న తర్వాత, నిప్పును కనుగొన్న తర్వాత మనిషి సంచారం ఎట్లా పడితే అట్లా అడవిలో నివసించేవాడు. స్థిర నివాసం అగ్ని ఉండడం ద్వారా తను వేటాడిన మాంసాన్ని, వేటాడిన ఆహారాన్ని వేడి చేసుకొని, ఉడికించుకొని, కాల్చుకొని తినడం అలవాటు పడ్డ తర్వాత ఆ అగ్నిని తను వెంబడి తీసుకెళ్లడము, ఎక్కడికెళ్తే అక్కడ తీసుకెళ్లడము, ఇవన్నీ మార్పు చెందుతూ చెందుతూ వచ్చినాయన్నమాట. అలాంటి సందర్భంలో కొంత సమూహాలుగా ఏర్పడడం స్టార్ట్ అయింది. అంటే ఒక 10 మంది, 100 మంది, 20 మంది ఒక గుంపుగా నియమడి దాంట్లో ఎవరైతే చాకచక్యంగా ఉంటారో, ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో, ఎవరికైతే బలంగా ఉంటాడో అలాంటి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకున్నారు. అంటే మిగతా వ్యక్తులందరూ అతన్ని నాయకుడిగా అంగీకరించి అతను ఏది చెప్తే దాన్ని తూచ తప్పకుండా పాటించవచ్చు. ఇది వాళ్ళంతకు వాళ్ళు నియమం తీసుకొని ఒక బలంగా ఉన్న వ్యక్తిని నాయకుడిగా వీళ్ళే ఎన్నుకుంటారు. సమూహంలో ఒక 50 మంది ఉన్నారనుకోండి అలాగా. అలా వీళ్ళు ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఎవరైతే అమాయకులుగా, ఎవరైతే బలిష్టంగా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అంటే అప్పుడు ఆలోచించడం స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచించారంటే వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయము వాళ్ళకు ఆహారం ఇస్తుంది. వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయము వాళ్ళ ప్రాణాలు కూడా తీసేయొచ్చు. ఇది ఏ రకంగా అంటే ఒక 50 మందికి ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు అసమర్థుడైతే, తన దగ్గర ఆహారం లేకపోతే, తన దగ్గర వేటాడే స్కిల్స్ లేకపోతే, తన దగ్గర వెంబడే నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యం లేకపోతే అతన్ని కూడా ఆచరిస్తూ పోతున్న వీళ్ళందరి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డట్టే. అలా ఆ సందర్భంలో వీళ్ళు ఆలోచనని ప్రారంభించారు. అంటే నాయకుడిని ఎట్లా ఎంచుకోవాలి అన్న దాంట్లో పోల్చుకోవడం. ఇతను బెటరా, వాడు బెటరా అనే పోలిక అనేది అక్కడ స్టార్ట్ అయింది ప్రతి ఒక్క మనిషి జీవితంలో. నిజానికి అప్పుడున్న సందర్భంలో పోలిక అనేది చాలా మంచిది. కానీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిన పోలిక ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే టెక్నాలజీ లేదు, ఫోన్ లేదు, వేరే సౌకర్యాలు లేవు. ఆ సందర్భంలో వాళ్ళకి ఆ పోలిక అనేది ఉపయోగపడింది. ఇప్పుడున్న సందర్భంలో టెక్నాలజీ వచ్చింది, ఫోన్స్ వచ్చినాయి, చాలా పరిజ్ఞానం పెరిగిపోయింది, సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది. ఇలా అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ పోల్చుకోవడం అనేది మనిషికి ఉపయోగకరంగా ఎంతుందో దానికన్నా ఎక్కువ నష్టమే చేకూరుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టిన ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగానే పుడుతుండు. వాడి మనశ్శాంతి, ప్రశాంతత ఎక్కడ పోవట్లేదు. పుట్టిన ప్రతి పిల్లవాడు తను కొన్ని రోజులంత వరకు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. తన జీవితంలో తన ఆటనే ప్రపంచం అయిపోతా ఉంటుంది. ఎప్పుడైతే తన స్కూల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి పోలిక స్టార్ట్ అవుతుంది. తను ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ అయినప్పటి సంది సింపుల్ ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఏమైతుంది, మీ క్లాస్ లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు, వాడిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఎవడు యాక్టివ్ గా ఉంటున్నాడు, ఏ పిల్లవాడు సార్ అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తున్నాడు, అన్ని విషయాల్లో ఎవరు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు అని ఇంట్లో పిల్లల్ని మనమే అడుగుతున్నాం. పిల్లల్ని మనమే అడిగి మీ క్లాస్ లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు, ఇలాంటివన్నీ అడిగేసి ఆ పిల్లల్లో పోలిక అనేది మనం నాటుతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అంతే. ఆ స్టడీ అప్పటి సంధి వాడి దగ్గర పోలిక అనేది మనం వాడిని కంటగడుతున్నాం. వాడి మైండ్ లో కూడా అట్లా ఫిక్స్ అయిపోతుంది. ఓహో, నా జీవితం అంటేనే పోల్చుకోవడం, అంటే నేను కంపేర్ చేసుకోవాలి. ఎవడైతే క్లాస్ ఫస్ట్ ఉందో వానికన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎవడైతే స్పోర్ట్స్ బాగా ఆడతాడో వానికన్నా ఎక్కువ స్పోర్ట్స్ ఆడాలి. ఇలాంటి పోలిక అనేది మనం దానికి బీజాన్ని మనం నాడుతున్నాం స్కూల్ స్టేజ్ నుండి. ఈ పోలిక ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే ఒక వయసు వచ్చి ఒక జాబ్ వచ్చిన తర్వాత తన ఒక బంధంలో ఇరుక్కుపోయిన తర్వాత అన్ని విషయాల్లో సొసైటీ వాని మీద పోలిక అనేది మోపుతా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనిషిని బాగా ఇబ్బందికి గురి చేసే విషయం ఏంటంటే టెక్నాలజీ, స్పెషల్ గా ఫోన్, సోషల్ మీడియా.
ఎక్కడ సఫర్ అవుతున్నాడు, ఎక్కడ బాగా పోల్చుకుంటున్నాడు అంటే తనతో చదువుకున్న వ్యక్తులు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుతున్నప్పుడు, లేకుంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, తనతో ఉన్న ఉద్యోగి కొలీగ్ ఒకవేళ కారు కొన్నప్పుడు, తన చుట్టాలలో ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇదంతా పోలికనే. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి పోల్చుకోవాలని ఉండదు. వాడి బెస్ట్ ఫ్రెండ్ ఒకవేళ బైక్ కొన్నాడు అనుకుంటే, లేదా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఐఫోన్ కొన్నాడంటే ఫస్ట్ సంతోషిస్తాడు. ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి సంతోషిస్తాడు. కాకపోతే ఆ సంతోషంలో నుండి మళ్ళీ ఇది నా దగ్గర లేదే, నాకు రాలేదే అనేది ఒక బాధ మొదలవుతుంది. ఆ బాధ నుండి పుట్టుకొచ్చేది అసూయ. అసూయకు బీజం ఎక్కడ పడుతుంది? పోల్చుకోవడం వల్లనే. వాడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ఫస్ట్ అశాంతికి లోన్ అవుతాడు, దాని తర్వాత బాధపడతాడు, దాని తర్వాత ద్వేషం, అసూయ, ఇవన్నీ పుట్టుకొస్తా ఉంటాయి. అంటే ప్రారంభం అయితే పోల్చుకోవడంతో, దాని తర్వాత వచ్చేది అసూయ. ఇలా ప్రతి ఒక్కరి వ్యక్తులలో ఎవరైనా ఒకరిని పోల్చుకోవడం ద్వారా జీవితంలో అశాంతి అనేది వస్తూ ఉంటది. ఇలా అశాంతి మొదలైన తర్వాత వాడికి ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందంటే ఇంకా దొరకదు. తన మైండ్ ని ఎప్పుడైతే తను అర్థం చేసుకొని తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటాడో, ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో, అప్పటి నుండి తనకి ప్రశాంతత అనేది వస్తూ ఉంటది. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థితిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నీ దగ్గర ఏది ఉందో దాన్ని నువ్వు అంగీకరించాలి. నీ దగ్గర ఉన్న దాంతో తృప్తి పడాలి. అట్లా అని చెప్పేసి నేను ఎవరితో పోల్చుకోవద్దు అనట్లేదు. అట్లా అని చెప్పేసి నువ్వు ఇంకా నేను పప్పన్నంతో డైలీ తింటున్న జీవితాంతం అదే తింటాను నేను అనట్లేదు. పక్కవాడు బిర్యానీ తింటే నీకెందుకు? నీ తిన్న పప్పన్నం నువ్వు హ్యాపీగా తిను. ప్లాన్ చెయ్యు, వచ్చే నెలలో నెక్స్ట్ మంత్ నువ్వు బిర్యానీ తినేందుకు ప్లాన్ చెయ్యు. అంటే ఎగ్జాంపుల్ బిర్యానీ అని ఇస్తున్నాను, ఇది కాకుండా వేరే. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ కార్ తీసుకున్నాడు, నువ్వు ఎందుకు బాధపడతావు, అసూయకు లోన్ అవుతావు? ప్లాన్ చేయు, ఇంకా ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకో. 1 year అయిన తర్వాత నువ్వు తెచ్చుకో, నీకు అవసరం ఉంటే, నీ దగ్గర అమౌంట్ ఉంటే. సింపుల్ కదా. అలాంటప్పుడు ఇంకా వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదని చెప్పేసి తలుచుకొని బాధపడి నిద్ర లేని రాత్రులు క్రియేట్ చేసుకొని, ఇదంతా ఉత్త విషయం కదా. అంటే సొసైటీలో ఇది జరుగుతుంది, వాస్తవానికి ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఒక వ్యక్తి అసలు ఈ పోలిక అనేది ఎట్లా తీసేసుకోగలుగుతాడు? అసలు పోలిక మంచిది అని అంటే, నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో పోలిక ఎట్లా మంచిదో ఇప్పటికి కూడా పోలిక మంచిదే. ఏ రకంగా మంచిది? ఒక వ్యక్తితో పోల్చుకోవడం ద్వారా మనకు కొరిగేది ఏముండదు. ఎప్పుడు పోల్చుకోలే, మన నిన్నటితోటి ఈ రోజు పోల్చుకోవాలి. నిన్న ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది. నిన్న అదే సోషల్ మీడియా చూసిన, జాబ్ పోయినా వచ్చినా సోషల్ మీడియా చూసినా, ఎవరిదో ఫ్రెండ్ ఇవాడు స్టేటస్ పెట్టిండు, నేను ఫీల్ అయిపోయినా. వాడు ఎక్కడనో తిరుగుతుండు, ట్రిప్ వేసిండు, హ్యాపీగా అబ్రాడ్ వెళ్ళిండు, స్టేటస్ పెట్టిండు, దాన్ని చూసి ఫీల్ అయి చింతించి పడుకున్నా. నిజం చెప్పాలంటే ఎట్లా ఉంటుంది ఈ సోషల్ మీడియా? ఒక వ్యక్తి ఒక స్టేటస్ పెట్టిండంటే, తన స్టేటస్ పెట్టిండు, ట్రిప్ వెళ్ళిండు. సో దానికోసం తను అప్పు చేసిండా, డబ్బులు ఉన్నాయా లేవా? ఒకవేళ 10 days ట్రిప్ వెళ్ళినా తను స్టేటస్ ఎంత పెడతాడు? 1 minute, 2 minutes. మనం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు హైలైట్స్ చూస్తాం కదా. ఒక T20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు 3 గంటలు నడుస్తుంది 2 innings లో. మనకు హైలైట్ చూపిస్తే ఎన్ని నిమిషాల్లో చూపిస్తాడు? 5-6 నిమిషాల్లో చూపిస్తారు. అంటే ఎంటైర్ ఈ వీళ్ళు ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళు ఒక 10 days ట్రిప్ చేసేస్తే 2-3 స్టేటస్లు, అంటే వాళ్ళ బెస్ట్ మూమెంట్స్, హైలైట్ మూమెంట్స్ మాత్రమే స్టేటస్ లో పెడతారు. మిగతా అంతా హైలైట్ ఏమి ఉండదు. ట్రావెల్ చేయాలి, టైర్డ్ అయిపోతారు. మనం రోబోలం కాదు కదా, మనుషులమే కదా. ఇక్కడికి వెళ్ళి వేరే ప్లేస్ లోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు అలసిపోతారు, రెస్ట్ ఉండదు. ఒక కొత్త ప్లేస్ పోయిన తర్వాత ఫుడ్ కరెక్ట్ ఉండదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదో ఒక ఫోటో, ఒక వీడియో క్లిప్ లో నవ్వుకుంటూ అది పెట్టినంత మాత్రాన దాన్ని పోల్చుకొని నిద్ర లేని రాత్రులు చాలా మంది గడుపుతా ఉంటారు. ఇది నిజం, వాస్తవం. చాలా మంది అట్లాగే చేస్తూ ఉంటారు, క్లియర్. సో అవన్నీ పోల్చుకోకుండా మనం ఏం చేయాలి? పోలికంటే మనం పోల్చుకోలే. నిన్న ఏం చేసినాం, దానికన్నా బెటర్ గా ఈ రోజు ఏమన్నా చేసినామా? లాస్ట్ మంత్ ఏమనుకున్నాం, అది స్టార్ట్ చేసినామా? ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా? మనలో మనకు కొద్దిగా ప్రోగ్రెస్ వస్తా ఉంటే మన దగ్గరికి వెళ్ళి అశాంతి పోతా ఉంటది, పోల్చుకోవడం పోతుంటది. ఎప్పుడైతే పోల్చుకోవడం పోతుందో మన దగ్గర మిగిలేది ప్రశాంతత, మనశ్శాంతి ఆల్రెడీ ఉంటుంది. ఈ పోలికల వల్లనే అది పోతా ఉంటుంది. ఇది సింపుల్ పాయింట్, ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే ఈ క్షణమే చాలా ప్రశాంతంగా ఉంటది మనసు.
బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 months బ్యాక్ నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. 3 months తర్వాత నేను పెట్టుకున్నాను. ఎవడైనా చూస్తున్నారా, చూడట్లేదా, వ్యూస్ వచ్చినాయా లేవా అనేది నాకు ఇక్కడ మ్యాటర్ కాదు. అది మనకు సంబంధం లేని విషయం. బట్ చేస్తున్నానా లేదా? చేస్తున్నా. అది కంటిన్యూ చేస్తా ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బుక్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నిన్న చదవలే, మొన్న చదవలే, జీరో. ఈరోజు పడుకున్న ముందు, ఈ రోజు వీడియో చూస్తున్నప్పుడు పడుకునే ముందు ఒక్క పేజీ చదివినాం అనుకో, సంథింగ్ ఏదో స్టార్ట్ అయింది అక్కడ. అదే ఏదైనా సరే లైఫ్ లో రావాలంటే ఈ రోజు స్టార్ట్ చేయాలి. అది స్టార్టింగ్ కొద్దిగా అయినా పర్లేదు, కానీ ఈ రోజు నుండే స్టార్ట్ చేయాలి. సో 1 year లాస్ట్ ఇయర్ ఏమున్నది అనేది మనం ఇప్పుడు మార్చలేము. ఈ రోజు రేపు ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ వచ్చే 1 month ఆలోచించుకుంటే, ఓహో నేను ఇది స్టార్ట్ చేసినాను, నేను ఇది చేసినాను, మనలో మనకు పరివర్తన వస్తుంది. అప్పుడే మనకు మనశ్శాంతి వస్తుంది. సో పోల్చుకోవడం అనేది కొన్ని విషయాల్లోనే ఉంటుంది. నన్ను చెప్తే ముఖ్యంగా మనతో మనం పోల్చుకొని, సో మనని మనము కొద్దిగా మార్పు మనలో స్టార్ట్ చేసుకొని వస్తే చాలా ప్రశాంతంగా ఉండేందుకు చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. 100% నేను చెప్పగలుగుతాను. మనలో కొత్తగా ఏమన్నా స్టార్ట్ అవుతుంటే, కొత్తగా ఏమన్నా స్కిల్స్ చేస్తా ఉంటే, కొత్తగా ఏమన్నా నేర్చుకుంటా ఉంటే, కొన్ని రోజులలో మనలో తెలియని ఒక ప్రశాంతత భావం అనేది క్లియర్ గా అనిపిస్తుంది. కాకపోతే అది స్టార్ట్ చేసిన 1 రోజుకో 2 రోజులు అనేది కాదు. కనీసం ఒక 2-3 నెలలు, ఒక 6 నెలలు, ఒక 1 year, 100%. 1 year కనుక ఒక పని స్టార్ట్ చేసి కంటిన్యూ చేసుకుంటూ పోతే 1 year తర్వాత మనం యూ కాంట్ ఇమాజిన్ అంత ప్రశాంతత మనలో ఉంటది. కొట్టు సంపాదిస్తామని నేను ఇక్కడ చెప్పట్లేదు. బట్ ఎవరితో పోల్చుకోకుండా మన పనులు మనం చూసుకుంటే ప్రశాంతత అయితే 100% ఉంటది. ఇది మాత్రం నేను చెప్పగలను. వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటా. బాయ్.